ఒక 2 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా అదృశ్యమైంది. ఎలాంటి సీసీటీవీ ఆధారాలు లేవు. ఎలాంటి ఫోన్ కాల్ లేదు. ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. కాని ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చిన్నారిని చివరిసారిగా కుటుంబ పెంపుడు కుక్కతో కలిసి చూసినట్లు ఓ వ్యక్తి చెప్పడం. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలంలోని పామాయిల్ తోటలో పనిచేస్తున్న కుటుంబానికి చెందిన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోవడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారని భావించడంతో కొంత సమయం గడిచిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీశాఖ అధికారులు, డ్రోన్లు, స్థానిక గ్రామస్తులు కలిసి అడవులు, కొండలు, తోటలు, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ సమయంలో ఓ గ్రామస్థుడు తాను జ్ఞానేశ్వరిని కుటుంబ పెంపుడు కుక్కతో కలిసి కొండ ప్రాంతంలో చూశానని తెలిపాడు. తాను దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా కుక్క గట్టిగా మొరగడంతో వెనక్కి వచ్చేశానని చెప్పాడు. ఈ సమాచారం కేసులో కీలకంగా మారింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అదే రోజు ఆ పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత అది తీవ్ర నీరసంతో ఇంటికి తిరిగి వచ్చింది. దాని కదలికలను గమనించి ఏదైనా ఆధారం దొరుకుతుందనే ఆశతో పోలీసులు జీపీఎస్ ట్రాకర్ కూడా అమర్చారు. కాని కొద్ది రోజులకే ఆ కుక్క అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మరణించింది. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను, మొబైల్ టవర్ డేటా, కాల్ రికార్డులు పరిశీలిస్తూ ప్రతి కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదవశాత్తు చిన్నారి దారి తప్పిందా, లేక ఎవరైనా అపహరించారా అనే అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. ఈ కేసుపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ రాలేదు. అందుకే పోలీసులు సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావా? జ్ఞానేశ్వరి సురక్షితంగా తిరిగి రావాలని మనమందరం ఆశిద్దాం. ఇలాంటి నిజ సంఘటనలు, మిస్టరీ కేసులు, క్రైమ్ డాక్యుమెంటరీలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకు లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ కేసు గురించి మరింత మందికి తెలియజేయడానికి వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని నాణ్యమైన డాక్యుమెంటరీలు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది.